మందా? మంద ఆయన కాల్ చేసినట్టుంది ఇప్పుడు నీది వాయిస్. అవును. నేను తాగని ఏ బ్రాండ్ అయినా నాకు చీప్ లిక్కర్ తో సమానం. మందుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. వేసేసాడు బాగా. అడగలేదు. అది చూడు అబ్బా, ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఒక్క పెగ్గు తాగుతావు అంతే కదా. మామా ఎక్ పెగలా, అరే మామా ఎక్ పెగలా. ధర తిరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా యేసు రక్తం రోజు రోజు తరగబట్టరా. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. మీ పూర్వీకులు పూతరేకులు చేశారు. సంఘాలు సంఘాలు ప్రసంగాలు ప్రసంగాలు తంగాలు. అరే పాట రాసుకోరా సాంబా. రాసుకోరా. హిందీ పాము వచ్చే పాపం పోయే మామంలో లో 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 అంటే ఏది మంచిలా ఏమి? మందు అయితే కాల్ చేసినావా? మందాయి కాల్ చేసినావా? మందా? మందాయిన కాల్ చేసినట్టుంది ఇప్పుడు నీది వాయిస్. అవును. నేను తాగని ఏ బ్రాండ్ అయినా నాకు చీప్ లిక్కర్ తో సమానం. దొంగ పోలీసు నువ్వు నేను మందు దగ్గర ఎవరైనా ఒకటే. అది నాకు అలవాటు, ఇప్పుడు నేర్చుకోవాలనా? ఏమో మందాయి కాల్ చేసినట్టుంది ఇప్పుడు నీ వాయిస్. కాదు, అలవాటు నేర్చుకోవాలా చెప్పండి, నేను నేర్చుకుంటా. లేదు లేదు మందాయి కాల్ చేసినావు. మాకు క్రైస్తవంలో మందుకు చాలా దూరంగా ఉండమని చెప్పి ఒక అధ్యాయమే ఉంది. మందుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. వేసేసాడు బాగా వేసేసాడు. మందు తాగి కుమారుడు తినచ్చు తాగుచ్చు వచ్చాడు గనక. తాగాడంటే ఆయన ఏందా జ్యూస్ తాగి ఉండొచ్చు. ఏం జ్యూస్ తాగాడు? అప్పట్లో జ్యూస్ పట్టించారా? మిక్సీలు అప్పుడు ఉన్నాయా? ద్రాక్ష రసం ఉంది, మజ్జిగ ఉంటుంది. మిక్సీలు ఉన్నాయి అప్పుడు జ్యూస్ తాగడానికి? మిక్సీ అవసరం లేదు, మామూలుగా. మరి అప్పట్లో మరి ఏమన్నా ఏమున్నాయి మరి అప్పట్లో జ్యూస్ కి? పండ్లు ఇట్లా నిమ్మరసం పిండుకొని తాగవచ్చు. అంటే అప్పుడు నిమ్మకాయలు కూడా ఉన్నాయా ఇజ్రాయెల్ లో? నిమ్మకాయలు ఉన్నాయి, ద్రాక్ష రసం ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నువ్వు ఏమన్నావు ఏందో ఇందాక ఒక వడ్లు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తాగి ఫోన్ చేయమన్నాడు నీ యేసు? తాగి మేమేమి తాగి ఫోన్ చేయడం లేదే. నీ నాలుక సరిగ్గా ఆడట్లేదు. ఎందుకు ఆడలేదు? అది చూడు అబ్బా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తాగినావు, పక్క తాగావు. ఏది బీర్ తాగావా విస్కీ తాగావా? నేను బీరు విస్కీ తాగేవాని కాదు. తాగావు, అర్థమైంది. ఇంకా ఏది బీరు విస్కీ తాగేవాని కాదు. నీ నాలుక తడబడుతుంది. ఏమని? ఏమనా పిచ్చోళ్ళంతా నాకే తగులుతారు. నాకు అర్థం కావట్లేదు అసలు. సరే, ఇప్పుడు నీకు కావాల్సింది, నాకు కావాల్సింది నువ్వు అయితే తాగి మాత్రం ఫోన్ చేస్తావు. నువ్వు తాగి ఫోన్ చేయడం మీకు కరెక్టా? మేము తాగము. తాగవు? అవును. చర్చిలో కూడా తాగవా? చర్చిలో బల్లారాధన రోజు తాగవా? బల్లారాధన తీసుకునేది మేము ద్రాక్ష రసము, అది జస్ట్ ఒక పెగ్గు తాగుతావు అంతే కదా. అది వైన్ కాదు. అదే వైన్ కాదు, ఒక పెగ్గు తాగుతావు కదా అంటున్నా. అది వైన్ కాదు, ద్రాక్ష రసం జ్యూస్. అది ద్రాక్ష రసం జ్యూస్, అది అంతే. అదే జ్యూస్. అబ్బా అది ఒక గ్లాస్ ఒక పెగ్గు అంతే కదా. లైట్ గా ఒక పెగ్గు అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత 4 పెగ్గులు అయిపోయాయి. ఒక లైట్ గా అనేది ఉండదు, కాస్ట్లీ గానే ఉండదు. అది మేము క్రీస్తు యొక్క రక్తం అని చెప్పి ఒక 2 చెంచాలు ద్రాక్ష రసం తీసుకుంటాం అంతే. ఏసు రక్తం తాగాలి. రక్తంతో నడుపుతాను రిక్షాను, రక్తమే నా రిక్షకు పెట్రోలు. పెట్రోల్ ధర తిరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా యేసు రక్తం రోజు రోజు తరగబడి. సరే, గోమూత్రం తాగినావా పొద్దున్నే? నా రక్తమే నా రిక్షకు గోమూత్రం తాగినావా పొద్దున్నే? తాగుతానులే. గోమూత్రం తాగినావా? అవునవును. ఎంత తాగినావు గోమూత్రము? నీ సబ్బులో వాడేది అదే, చూసుకోకసారి. నీ సబ్బులో వాడేది అదే, చూసుకోకసారి. సబ్బులో ఈ అమ్మ జీవితం నీకు తాగినప్పుడు నేను గుర్తుకొస్తాను. నేను సబ్బు లేదు, సబ్బులు. ఇవాళ శనివారము,
శనివారమే గోమూత్రము ఉంటది కదా, లేదు గోమూత్రము గోపేడ తిన్నావా తాగినావా? నీ పూర్వీకులు ఏం చేశారో అది గుర్తు చేసుకో ఒకసారి. మా పూర్వీకులు చెమంటోచి కష్టపడ్డారు. పూతరేకులు చేశారు. మీ పూర్వీకులు పూతరేకులు చేశారు. ఒక పని చేయి, నీ పాస్టరు నువ్వు 6 రోజులు కష్టపడితే నీ పాస్టర్ ఏం చేస్తారంటే ఒక్కరోజే కష్టపడతాడు. అదిర్రా మీ పాస్టర్. మా పాస్టరు ఎప్పటికి కూడా ప్రజలను రక్షించాలని ఆయన ప్రసంగాలు చేస్తాడు, అందుకని నరకానికి పోమని చెప్పాడు. సంఘాలు ప్రసంగాలు, సంఘాలు సంఘాలు ప్రసంగాలు. మీ పూజారులు బాగా చేస్తున్నారు. లిరిక్ వచ్చింది రే, మర్చిపోతా. ఒరే నీకన్నా నువ్వేం చేస్తావరా నువ్వు? సంఘాలు సంఘాలు ప్రసంగాలు, సంఘాలు సంఘాలు ప్రసంగాలు, ప్రసంగాలు సంఘాలు. అరే పాట రాసుకోరా సాంబా. సాంబు రాసుకోరా, ఓ సాంబు రాసుకోరా, రే సాంబా రాసుకోరా. బాగుందిరా లిరిక్. ఒరే సంఘాలంటే ఏందిరా? ఆడ సంఘాలు రా. సంఘాలంటే ఏందిరా? సమాజం అంటే ఏందిరా? అది కాదు, ఆగు. అరే అంటాడు, ఒరే అంటాడు. ఆడు నీకు వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కదా. ఆగని చెప్పినా, నీకు వలే నీ పొరుగు వారిని నీకు వాళ్ళని పొరుగు అని ప్రేమించమని చెప్పిండు. వాడు ఆనాడు అరే అనుకున్నప్పుడు నన్నరే తప్పేమున్నా చెప్పు. సంఘాలు ప్రసంగాలు రాసుకోరా. సంఘాలు ఉంటాయిరా. నీ లోపల నుంచి నాకు కావాల్సింది అదేరా. సంఘాలు ఉంటాయిరా. సంఘాలు అంటే ఏంది? కోపపడుడి కానీ పాపం చేయకుడి. సంఘాలు గ్రామీణ సంఘాలు, తాలూకా సంఘాలు ఉంటాయిరా. సంఘాలు లేకుండా ఎట్టుంటాయిరా? ఇల్లు ఉండవా? దీర్ఘ శాంతము ఉండాలా లేదా? ఏదే ఉత్త శాంతం కాదు, మీ దగ్గర దీర్ఘ శాంతం ఉండాలి. ఉందా? ఉందా అంట. ఏది ఏం కావాలి నీకు? దీర్ఘ శాంతం కావాలి. సుదీర్ఘ శాంతం కావాలా? దీర్ఘ శాంతము, సుదీర్ఘ శాంతము. అరే అమ్మ ఎవరో ఫ్లోలో బాగా వస్తున్నారు. నీ అమ్మ నీకు హాఫ్ నాలెడ్జ్ కానివిరా. నువ్వు హాఫ్ నాలెడ్జ్ కానివి. నీకు తెలియక నువ్వు అట్ట ఏడుస్తున్నావు. నీకు తెలియదురా. ఒరే మట్టి బొమ్మను పెట్టుకొని దాన్ని పూజ చేస్తావురా నువ్వు. మట్టి బొమ్మకు పూజ చేస్తావు. నీదేందిరా? నీదొక బతుక. మట్టి బొమ్మకు ఏందిరా నువ్వు పూజ చేసేది? మట్టి బొమ్మ పూజ చేస్తా ఉంటున్నాం అమ్మ వీడు. అది కాదు. అరే నీకు దీర్ఘశాంతం అవుతుంది. ఒరే నువ్వు మట్టి బొమ్మకు అడిపోయి ఒక మట్టి బొమ్మ, దాన్ని మట్టి బొమ్మ గాని లేకపోతే రాతి విగ్రహం నువ్వు పూజ చేస్తావు. అది దేవుడేమిరా నీకు? అది కాదు రా. నీవు పూజించే దేవుడు ఎవరు రావుడు? ముల్లోకన దేవుడు ఎవరు రావుడు? దీర్ఘశాంతం ఎక్కడ పోయింది? ఏది నీ దీర్ఘశాంతం ఎక్కడ పోయింది? దీర్ఘశాంతం నా కాడ ఉంది. ఎక్కడ ఉంది? ఏసులో ఉంది. దీర్ఘశాంతం ఉండబట్టే నువ్వు మట్టి బొమ్మకి ఎట్లా పూజ చేస్తున్నావు అని అడుగుతున్నా. దీర్ఘశాంతానికి మట్టి బొమ్మ పూజ. నువ్వు మట్టి బొమ్మకి ఎట్లా పూజ చేస్తున్నావు? ఏదరా నాగుబాముకు పూజ చేయడమా? నాగల చవితని నాగుబాముకు అది కడుచ సస్తావరా నువ్వు? దానికి ఎదురు నువ్వు పూజ చేసేది? పాము వచ్చే పాపం పోయే ఏది